నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనం అందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై నుంచి జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది. 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు రివర్స్ అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకని కాదు, కొన్ని రాసులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే, అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టినంత బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. శ్రీ పరాభావన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి? దేవగురు అయిన బృహస్పతి వీళ్ళకి పూర్వపుణ్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని అందించే గురు భగవానుడు వీళ్ళ రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు జూలై నుంచి. మానసిక ప్రశాంతత చాలా బాగా ఉంటుంది. పంచమ స్థానం మంత్రభావం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. ఏదైనా గురువుల దగ్గర మంత్ర దీక్ష తీసుకోవడానికి ఇది రైట్ టైం. అలాగే వీళ్ళకున్న ఇప్పుడు అనుష్ఠానము అందరం ప్రతిరోజు చేస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్క రోజు ఎందుకో తూతూ మంత్రంగా చేసామేమో అనిపిస్తుంది మనకున్న కావచ్చు వీటిల్లో. ఈ సంవత్సరం స్పిరిచువల్ గా చాలా బాగా వెళ్తుంది. 9th హౌస్ మీద ఆయన డైరెక్ట్ యాక్సెస్, అది కాలపురుషుడు కుండలిలోంచి 19వ స్థానం అయింది, ఇక్కడి నుంచి 9వ స్థానం అయింది. వీళ్ళు స్పిరిచువల్ గా ఇన్క్లైన్ అవ్వడము, ఎప్పుడైతే వీళ్ళు స్పిరిచువల్ గా ఇన్క్లైన్ అవుతూ ఉంటారో మిగతా పనులన్నీ మెటీరియల్ గా ఉన్నవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. ఎందుకో చెప్పన్నా బద్ని, ఇప్పుడు లౌకికంగా ఒక పని మనం అనుకున్నాం అనుకోండి, ఇది అవుతుందా లేదా, ఈ టెన్షన్ తోటి మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క పని మనం సరిగ్గా చేయలేకపోవచ్చు. ఆ టెన్షన్ తోటి ఆ బర్డన్ క్యారీ చేసి, ఇప్పుడు నెత్తి మీద ఒక పెద్ద బండరాయి ఉంటే ఆ కిందున్నవి ఏమైనా రాయమంటే ఇది ఎక్కడ పడిపోతుందో అని ఇలా రాస్తూ ఉంటాం కదా, అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గురు భగవానుడు అది తీసేస్తున్నాడు. ఆ మెటీరియల్ బర్డన్ అనే టెన్షన్ తీసి, మీరు ఫస్ట్ ఇది కాదు ఇటు చూడండి, ఓకే కాస్మోస్ వైపు చూడండి, పరమాత్మ వైపు చూడండి అని ఇస్తున్నాడు. దీని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి మన పనులు మనం సాఫీగా చేసుకుంటాం. అంటే ఇండైరెక్ట్లీ లాజికల్లీ మెటీరియల్ థింగ్స్ అన్ని కూడా ఫైన్ ట్యూన్ అవుతాయి. ఎప్పుడైతే ఇది లేదో ప్రశాంతంగా చేసుకుంటాం, ఈ బర్డన్ లేదనుకోండి ఇప్పుడు సపోజ్ మీకు ఇది అర్థమయ్యేది చెప్పాలంటే, మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాము, ఓకే షూట్ చేస్తూ ఉన్నాము, ఇక్కడ పక్క నుంచి పాము వెళ్ళింది అనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. సో మనకి అది తెలిసింది అనుకోండి,
గట్టిగా మనం అవును, అవును. అరుస్తాం, ఇక్కడ నుంచి అసలు వెళ్ళిపోతాము, మళ్ళీ అది వెళ్ళాక వస్తాం, వచ్చినా మనకు ఆ భయంతో పనులు ఎప్పటికీ చేస్తాం ఉంటుంది కదా, ఆ కొన్నాళ్ళ భయం పాటు. ఒక వారం అన్నా ఉంటుంది. ఉంటుంది. అదే అసలు అక్కడి నుంచి పాము వెళ్ళినట్టు మనకి తెలియలేదు అనుకోండి, దాని అసలు ఏం మానాన లేదు. అది వెళ్ళిపోతుంది, అవును. మనం కూల్ గా చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇది అలాంటిదే. ఆ. మనం ఎప్పుడైతే ఈ భయభ్రాంతులకు లోనయ్యి మెటీరియల్ థింగ్స్ చేస్తూ ఉంటామో అప్పుడు పనులు సాఫీగా సాగవు సరికదా, ఇంకా అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. సో దాన్ని ఆయన క్లియర్ చేస్తాడు. ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉంటుందో దానికి ఆయన పులి స్టాప్ పెట్టేసేసి ఇది ఆలోచించకండి, జస్ట్ డూ యువర్ వర్క్ అంతే. మనకి ఇందులో చూడాలంటే గీతాచార్యుల వారు చెప్పింది, కర్మలు చేయడమే మన బాధ్యత, ఆశించొద్దు, కర్మలు చేయడం మానొద్దు, ఫలితాలను ఆశించొద్దు. అది ఇప్పుడు పర్ఫెక్ట్ డెఫినేషన్ అవుతుంది కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన అలా చేయిస్తాడు. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ చేత గురు భగవాన్ అలా చేయిస్తాడు. అదృష్టం 3 గుడ్ న్యూస్లు అయితే డెఫినెట్ గా పరాభవన సంవత్సరంలో వీళ్ళు వింటారు. అద్భుతం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే పంచమ స్థానాన్ని ఆయన చూస్తున్నాడు. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి నవమ స్థానాన్ని చూస్తున్నాడు. 2 కూడా పూర్వపుణ్య స్థానాలు. నవమ స్థానం లక్ష్మీ స్థానం. ఓకే, మనకి నవమ స్థానంలో గురు భగవాన్ ఉంటే శ్రీలక్ష్మి యోగం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. పంచమం నవమం రెండు ఒకటేసారి ఆయన చూడటము, అందులో లగ్నంలో ఉంటుంది, లగ్నం కేంద్రం కోణము. సో నవమ స్థానాలు అంటే లక్ష్మీ స్థానాలు అని చెప్పి, కేంద్రాలు విష్ణు స్థానాలు, కోణాలు లక్ష్మీ స్థానాలు అని చెప్తున్నా. అందుకే కేంద్ర కోణాధిపతుల కలయిక మా రాజయోగం అని చెప్తున్నా. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు విష్ణువు కూర్చొని ఒక చోట ఉంటే ఇంకేంటి అన్ని రాజయోగాలే. సో అలా ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ వీళ్ళు చూడబోతున్నారు. ఇంకా ఆర్థికంగా ఎలా ఉంటుందనే ప్రశ్నే అడగాల్సిన అవసరం లేదు. మన చేత అన్ని పనులు చేయించి ఇంకొక విషయం చెప్పాలి పద్మిని. చెప్పండి. ఇప్పుడు మనము మీకే మన బాబు పుట్టాడు కదా, ఇప్పుడు రేపు బారసాలు కదా, సారీ అక్షరాభ్యాసం చేసినప్పుడు ఏంటి, వాడిని నర్సరీలో వేసినప్పుడు మీరు ఇంటికి వచ్చాక ఏం చేస్తారు, వాడిని ఒళ్ళో కూర్చోబెట్టి బుక్ లో వాడి చేత మనమే రాస్తాం, వాళ్ళే రాసేది. యూకేజీ ఎల్కేజీ వరకు మనమే రాస్తాం. అలా ప్రకృతి మాత అమ్మవారు మనల్ని కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళని కూర్చోపెట్టి ఆవిడ రాయిస్తుంది, అదృష్టం అని రాయిస్తుంది. అది కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఇంకా అన్నిటికీ అప్లికేబిలిటీ ఏమి అవసరం లేదు, అమ్మవారే రాయిస్తుంది. సో మనం రాయిస్తేనే వాళ్ళంత బాగా చదువుకుంటే అమ్మవారు రాయిస్తే ఇంకా కావాల్సిందే ఉంది. దీనికి కారణం ఏంటంటే పంచమం నవమం మీద ఆయన దృష్టి పెట్టడం, అది కూడా కర్కాటక రాశిలో ఉంటుంది. సో నవమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు, ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన స్పిరిచువల్ గా కట్ అండ్ రైజర్, ఎవరైతే స్పిరిచువల్ గా, కొంతమంది దానికోసం స్పిరిచువల్ సీకర్స్ ఉంటారు, మెటీరియల్ లో ఉన్న వాళ్ళు కూడా స్పిరిచువల్ సీకింగ్ కోసం ఉంటారు కదా. సో వీళ్ళందరికీ కూడా ది బెస్ట్ పీరియడ్ ఈ పరాభవ నామ సంవత్సరం ఉండబోతుంది. అద్భుతం అండి, ఎంత శుభవార్త చెప్పారు నిజంగా. కర్కాటక రాశి వీళ్ళు కూడా అంతే, మాకు నిజంగా మేము భరించలేకపోతున్నాం అని చెప్పే వాళ్ళే ఉంటారు అధిక శాతం. సో లక్ష్మీదేవే తన ఒడిలో కూర్చోబెట్టుకుపోతున్నటువంటి సమయము. అందులో మనకి పరాశర సంహితలో ఒక విషయం ఏంటంటే కర్కాటక రాశిలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు, పార్వతి అమ్మవారు ఉంటారు. జ్యోతిషం ఇలానే నేర్చుకున్నాం. 12వ స్థానం అంటే అమ్మ ఒడి, 12వ స్థానాన్ని తిట్టకూడదు అని అంటే అమ్మవారిని తిడతారా, బుద్ధి లేదా అని చెప్పేవాళ్ళు మాకు. సో అలా ఉంటుంది. అంటే జ్యోతిష్యాన్ని ఒక దైవంగా, వేదమాత కదా, వేదాల్లో ఒక తపస్సుగా భావించే అందరూ జ్యోతిష్యుల పండితులు అందరూ తపస్సుగానే భావిస్తారు. కాబట్టే మాకు 4వ హౌస్ అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, తల్లిని మించిన దైవం లేదు. మరి జగన్మాత 4వ స్థానంలో ఉంటుంది. అలాంటి రాశి వాళ్ళు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. అద్భుతం, ఎంత మంచి మాట చెప్పారు. ఖచ్చితంగా ఇక సమయం మారుతోంది అనే మాట చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వారికి. అందుకు వారికి అభినందనల్ని తెలియజేస్తూ, అయినప్పటికీ మన ఆరాధన విషయంలో వెనక్కి తిరిగి చూసే పని ఉండదు, చేసుకోవాలి ఆరాధన. మరి ఈ సంవత్సరం అంతా ఏ ఆరాధన చేయమంటారు? పరిహారం పద్మిని, ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశిలో వచ్చారో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పాం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పం కదా, పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తుల్ని ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధ దక్షిణ
దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరెవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మం అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు, ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకి యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామంలోంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు, కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దైవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్, అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు ఆయన, దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డ్ అన్ని లోకాలు ఉన్నాయి, తపో లోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడయ్యాలి, అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కాదు, ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వం మనం తెలుసుకోవాలి, అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే, ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలు ఉన్నట్టు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణ అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.